ఓం పరాశక్తే నమ, ఓం మహాశక్తే నమ, ఓం ఐశాయ నమ, ఓం భోగాయ నమ, ఓం నమ. ఏమిటి వస్తువుల, ఏమిటి మాటలు? ఎందుకు అరుస్తూ ఉన్నావు? వస్తువుల పూజ చేసుకున్నావా నువ్వు? ఒక బ్రాహ్మణుడికి నిష్ఠ పూజలు చేసుకుంటా ఉంటే ఏం సౌకేకలేస్తా ఉన్నావు? ఏమిటి అసలు నీ యొక్క ఉదాంతరం ఏమిటి? అసలు ఎవరు వస్తువుల, ఎవరు చెప్పు. ఏమి అమ్మాయి, ఏమిటి ఏమిటమ్మాయి, ఏమిటమ్మా? ఎందుకు నన్ను ఇలా విధంగా విమర్శిస్తున్నావు? ఏమి అసలు నీ బాధ ఏందో చెప్పు. ఏం లేదు స్వామి, నేను వ్యాపారానికి వచ్చాను. ఈ పక్క ఏ ఊరుంది, అందుకని అడుగుతా ఉన్నాను స్వామి నిన్ను. ఇట పోతే ఎన్ని ఊర్లైనా ఉంటాయమ్మా, పోతా ఉంటే వస్తూ ఉంటాయి, వెళ్ళొచ్చు కదా. మరి నన్ను అడగాల్సినంత అవసరం ఏముంది? లేదు స్వామి, నువ్వు మంచోడుగా కనిపిస్తున్నావు నాకు. చాలా మంచోడు ఉన్నట్టున్నావు స్వామి నువ్వు. నా మంచి నువ్వేమో చూసావులే తల్లి, నేను చాలా మంచోడిని, నీకు తెలుసు. లేదు స్వామి, నిన్ను చూస్తుంటే ఒక దేవుడు లెక్కగా ఉన్నావు స్వామి. దేవుళ్ళగా ఉన్నావు నువ్వు, మా దైవంలాగా ఉన్నావు స్వామి నువ్వు. పూజా స్వామి, మా దైవంలాగా ఉన్నావు నువ్వు. ఏమి దైవము, ఏమి దేవుడు? నేనే కనిపించాను నీకు దేవుడుగా? నీకు దేవుడు లేరా? ఏమిటమ్మా, దేవుడు లేరా నీకు? చూడు, ఆ అమ్మని నమ్ముకో. ఆ అమ్మ చాలా శక్తివంతమైంది, ఆమె దండం పెట్టుకో. అలాగే స్వామి, పెట్టుకుంటాను స్వామి. దండాలమ్మా, దండాలు దండాలు దండాలు. స్వామి, నేను ఒక పాట పాడొచ్చు ఇక్కడ. ఏం పాట పాడతావో నీచురాల? ఈ పాటలు ఆ అమ్మ ఆలకిస్తదు, ఆ అమ్మ ఆలకించదు. అవునా స్వామి, ఆలకించదు అమ్మా? అట్నా స్వామి, ఒకరు ప్రసాదం పెడతావా స్వామి? ప్రసాదానం ఉదయమే పెట్టి అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను తెచ్చిపెట్టేది నీకు. ఒక కాయనయ్యి స్వామి తినేదానికే. తినేదానికి కాయ లేదు, ఏమీ లేవు. వానర్లు ఎత్తుకొని వెళ్ళిపోయారమ్మా. కాయలన్నీ వానర్లు తినేశారు. నీకేట తెచ్చిపెట్టేది నేను? స్వామి, ఆకలి ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? 2 దోశ నీళ్ళు తాగు. నీళ్ళు తాగితే ఆకలి పోతుందా స్వామి? పోతాది. సరే స్వామి, 2 నీళ్లు పోయాయి. ఇదిగో నన్నే పోయమంటావా? ఏమిటమ్మా తమాసాది? నాతోనే తమాసలా? నేను స్వామిని కదా, నాతో తమాసలు పడకూడదు తల్లి. ఏం స్వామి అలా అంటావు? మా దేవుడు నువ్వు, నీ పాదాలు పుట్టుకున్నా స్వామి. దేనికమ్మా నా పాదాలు పుట్టుకునేది? నేను కష్టాల్లో ఉన్నాను స్వామి, నా కష్టాలు నీకు చెప్పాలి స్వామి. నా మొగుడు నన్ను మోసం చేసిపోయాడు స్వామి. అసలు వ్యాపారం చేసుకుంటూ వాడిని ఎత్తుక్కుంటూ ఉన్నాను స్వామి. నా భార్య కూడా అలాగనే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలి? నేను కూడా గమ్మనే ఉన్నాను కదా. వాళ్ళు ఎత్తుక్కుంటా మనం ఎందుకు తిరగాలి? లేదు స్వామి, నాకంటే నా బావ నాకు చాలా ఇష్టం స్వామి. ఇంతకు నీ బావ ఏమైపోయాడు అమ్మాయి? అతను ఉన్నాడా లేకుంటే దూరంగా వెళ్ళిపోయాడా? ఏమో స్వామి, ఏ దేశంలో ఉన్నాడో తెలవగానే. ఆయన కోసం అయితే నేను తిరగను ఊర్లేదు స్వామి. ఇప్పుడు కూడా వచ్చి ఆయన పని మీద కాదు స్వామి నేను. అలాగా? సరే, ఎక్కడున్నాడో ఏమిటో? నువ్వు ఇట్టుకుంటాను తిరుగుతా ఉంటే ఎన్ని రోజులని పట్టుకుంటావు అమ్మాయి? ఏం రోజులు పట్టుకుంటావు ఏందమ్మాయి? ఒంటరిగా ఇలా తిరగడం తప్పు కదా. ఎవరు ఆడ మనిషి ఇలా తిరగకూడదమ్మాయి. పోనీ అమ్మాయి, మీ బావ దొరికేదాకా నీకు వంట వాడుకొని వచ్చుంటే మా ఇంట్లో నేను పని ఇప్పిస్తాను, మా ఇంట్లో నేను చేసుకుంటా ఉంటావు అమ్మాయి. చెప్పు,
బాగా చేయగలవంట. బాగా చేస్తాను స్వామి, పూజారి స్వామి. నేను వంట చేస్తే చాలా అద్భుతంగా ఉంటాను స్వామి. తిన్నారనుకోండి వదలను మీరు వంటని. అలా చేస్తాను స్వామి, బాగా చేస్తాను. నమ్మండి, చేసి చూపిస్తాను స్వామి. స్వామి నక్కలోళ్ళ చిన్నదన, అందమైన కుర్రాదన, నన్ను మెచ్చి వచ్చేదన, నీకు నేను లేని జన, కలిసి ఉందాం పావే బామా, నీకు నేను తోడే గదా ఓ చిన్నదాన, నక్కలోళ్ళ చిన్నదాన.